ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పర్యావరణ ప్రేమికుడు సామాజికవేత్త కోళ్ల రవీందర్ పిలుపునిచ్చారు. వీధుల్లో తిరుగుతూ రోడ్డుపై ఆమ్లెట్ వేస్తూ ఎండ తీవ్రతను చూపించారు. ప్రజలకు ఎండ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు వీలైనంత వరకు నీడలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని కోరారు. బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా గొడుగులు, టోపీలు ధరించాలని, తగినన్ని నీళ్లు తాగాలని సూచించారు. ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పర్యావరణ ప్రేమికుడు సామాజికవేత్త కోళ్ల రవీందర్ పిలుపునిచ్చారు. వీధుల్లో తిరుగుతూ రోడ్డుపై ఆమ్లెట్ వేస్తూ ఎండ తీవ్రతను చూపించారు. ప్రజలకు ఎండ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు వీలైనంత వరకు నీడలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని కోరారు. బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా గొడుగులు, టోపీలు ధరించాలని, తగినన్ని నీళ్లు తాగాలని సూచించారు. ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు.